చాలా బాగుందండి. అభిమానులు అందరూ ఎలాగైతే హీరో గారి మా సినిమా కోసం ఎదురు చూస్తున్నారో అభిమానులకు నచ్చే విధంగా మేమందరం ఆనందపడేటట్టుగా ప్రభాస్ గారు మా కోసం ఈ సినిమా చేసినట్టుగా ఉంది. సూపర్ డూపర్ హిట్ మూవీ అండి. తప్పకుండా అందరూ చూసి ఎంజాయ్ చేయాల్సింది కోరుకుంటున్నాం. ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ ద్వారా హీరో ఎలివేషన్ ఎలా చూపిస్తారో మనందరికీ తెలుసండి. చాలా అత్యద్భుతంగా చూపించారు. చాలా బాగా చూపించారండి ప్రభాస్ గారిని. సలార్ మూవీ సవాల్ ఇస్తుందానికి రెడీ అయి ఉంది. సూపర్ డూపర్ హిట్ మూవీ. ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ ని ఏ విధంగా చూపించాలనుకున్నారో ఆ విధంగా చూపించారు. చాలా హ్యాపీగా ఉందండి సినిమా చూసి. సూపర్ డూపర్ సూపర్. కేజీఎఫ్ కన్నా మించి ఉంది. అందులో సలార్ పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 లో ఇంకా మించి ఉంటది. బ్రో ఫస్ట్ మనం హీరో అనుకున్నాము, ఇప్పుడు ప్రభాస్ అన్న విలన్. అక్కడ హీరో అయితే కాదు, దుమ్ము రేపాడు. లాస్ట్ 6 packs ఉంది బ్రో. ఏ సినిమాకి అంత రాలా. సినిమా సూపర్ డూపర్ హిట్. మళ్ళీ 1000 కోట్లు దాటేసింది సినిమా. దుమ్ము రేపేసారు. కేజీఎఫ్ మించేసింది బ్రో. ఇంతవరకు 10 సినిమాలు తీస్తే 10 సినిమా మించిపోయింది సినిమా. ఇంకో తిరుగులేదు. హిట్ షారూక్ ఖాన్ ఇలా పనికిరారు. ఇంకా ఈ సలార్ చింపేసింది. 1000 కోట్లు బాగుందన్న. ఛత్రపతి, మిర్చి తర్వాత ఆరెంజ్ మాస్ సినిమా ప్రభాస్ కి ఇదే. ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. థియేటర్ లో మాత్రం అరుపులు కేకలు. ఇంటర్వెల్ లో మాత్రం మిస్ అవ్వకండి. ఇంటర్వెల్ క్లైమాక్స్ చాలా ముఖ్యం. క్లైమాక్స్ పార్ట్ 2 కి ఇంకా చాలా ఉంది. పార్ట్ 2 ఉంది. ఇది మొత్తం ఆరంభం మాత్రమే కాదు, ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. హీరో ఎలివేషన్స్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సిందే. అది మెయిన్ ఎలివేషన్స్. ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కి కట్అవుట్ ని బాగా ఉపయోగించుకున్నారు. చాలా బాగుంది. ప్రశాంత్ ఈ సినిమా చాలా బాగా తీశాడు. ఓకేనా, ఏం కావాలా? సినిమా సూపర్ హిట్. చాలా బాగుంది. అది సినిమా చాలా బాగుందన్న. ఛత్రపతి, మిర్చి తర్వాత ఆరెంజ్ మాస్ సినిమా ప్రభాస్ కి ఇదే. ఫ్యాన్స్ కి చాలా నచ్చుతుంది. థియేటర్ లో మాత్రం అరుపులు కేకలు. ఇంటర్వెల్ లో మాత్రం మిస్ అవ్వకండి. ఇంటర్వెల్ క్లైమాక్స్ చాలా ముఖ్యం. క్లైమాక్స్ పార్ట్ 2 కి ఇంకా చాలా ఉంది. పార్ట్ 2 ఉంది. ఇది మొత్తం ఆరంభం మాత్రమే కాదు, ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. హీరో ఎలివేషన్స్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సిందే. అది మెయిన్ ఎలివేషన్స్. ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్స్ కి పెట్టింది పేరు. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కి కట్అవుట్ ని బాగా ఉపయోగించుకున్నారు. రేంజ్ రాజమౌళి, అప్పుడు కొరటాల శివ, ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీలే కట్అవుట్ ని బాగా ఉపయోగించుకున్నారు.